డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మనం అందరం టెంపుల్స్కి వెళ్తుంటాము. గర్భగుడిలోకి ఎంటర్ అయిన వెంటనే గంట కొడతా ఉంటాం, ప్రదక్షిణ చేస్తూ ఉంటాం, అర్చన చేయించుకుంటూ ఉంటాం. ఇది గుడ్డిగా ఫాలో అవుతున్న ఆచారం అనుకుంటున్నారా, లేదా ఒక రెమెడీ అనుకుంటున్నారా, బ్లైండ్గా ఫాలో అవుతున్న ఒక పరిహారం అనుకుంటున్నారా? నో. టెక్నాలజీ, స్పిరిచువల్ టెక్నాలజీ, ఋషులు మనకు ప్రసాదించిన స్పిరిచువల్ టెక్నాలజీ. ఈ మూడు చేయడం ద్వారా మీ యొక్క భౌతిక శరీరం మరియు మీ యొక్క మనస్సు, మీ యొక్క సోల్, ఆత్మ, ఈ మూడు కూడా దైవ శక్తితో మమేకం అవ్వడానికి చేసే ఒక టెక్నాలజీ, ఒక స్పిరిచువల్ టెక్నాలజీ. దీనికి మేనిఫెస్టేషన్కి అద్భుతమైన కనెక్షన్ ఉంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయడానికి ప్రయత్నిద్దాం భద్రకాళి ఆశీర్వాదాల ద్వారా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా దండగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. గురుగారు నమస్కారం. ఆత్మ నమస్కార్. గురుగారు, మనం చూస్తూ ఉంటాం, చాలా మంది గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటారు. ఒకరు గంట కొడతాము, ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము, అర్చనలు, అభిషేకాలు అన్ని చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది ఇవేవి చేయించరు, ఒత్తిగే దండం పెట్టుకుని దర్శనం చేసుకొని వద్దాం అని అనుకుంటూ ఉంటారు. సో అంటే వీటన్నిటి వెనకాల అసలు అంటే స్పిరిచువల్ గా మనకు కనెక్ట్ చేశారు, కానీ సైంటిఫికల్ గా కూడా ఏమన్నా కనెక్షన్ ఉందంటారా? అసలు మేనిఫెస్టేషన్ కి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు టెంపుల్ బిల్డ్ అవ్వడమే ఒక మేనిఫెస్టేషన్. టెంపుల్లో అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. శక్తి ఏకదం నిలవై ఉంటుంది. అందుకే ప్రాణ ప్రతిష్ఠ, వాయు ప్రతిష్ఠ, ప్రతిష్టలు చేస్తుంటారు. దీనికి మేనిఫెస్టేషన్కి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. అసలు దీని వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండియే విచ్చే. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, ఈ టెంపుల్ సీక్రెట్స్ ఏమైతే ఉన్నాయో, గంట కొట్టడం కావచ్చు, ప్రదక్షిణ చేయడం కావచ్చు, అర్చన చేయించడం కావచ్చు, భగవంతుడి ఆశీర్వాదం, ఇది ఒక టెక్నాలజీ, డివైన్ టెక్నాలజీ, స్పిరిచువల్ టెక్నాలజీ. సైన్స్ 200 సంవత్సరాల క్రితం వచ్చింది. టెంపుల్స్ ఎప్పుడు ఉన్నాయి? సృష్టి మొదలైనప్పటి నుండి ఏదో ఒక రకమైన టెంపుల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ పరిణితి చెందుతూ వస్తుంది. స్పిరిచువల్ ఎనర్జీ సెంటర్స్గా, డివైన్ ఎనర్జీ సెంటర్స్గా మారిపోతా ఉన్నాయి. ఓకే, పీఠాలుగా మారిపోతా ఉన్నాయి. శక్తి స్వరూపాలుగా, శక్తికి కేంద్ర బిందువు అయిపోతా ఉంది. దీని వెనకాతలు ఉన్న టెక్నాలజీ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, గంట కొడుతుంటాం. అది కాపర్, జింక్, డిఫరెంట్ లోహాలతో తయారు చేసిన ఒక వస్తువు. అది ఏమి రిలీజ్ చేస్తుంది? శబ్ద తరంగాలను రిలీజ్ చేస్తుంది. ఏ శబ్దం రిలీజ్ చేస్తుంది? సృష్టి ఓంకారాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క మెటల్స్కి, ఈ రాగి, ఈ జింక్, ఈ కలయిక కొన్ని సెట్ అయిన ఫ్రీక్వెన్సీస్ని విడుదల చేస్తుంది. ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా స్లోగా గ్యాపిస్తూ ఒక 3 సార్లు గంట కొడతారో, ఆ యొక్క శబ్ద తరంగాలు ఏమొస్తుంది? ఓంకారం వస్తుంది. సౌండ్ హీలింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? సౌండ్ హీలింగ్. ఆ యొక్క శబ్ద తరంగాలు మీ శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఇలా పంపించేస్తుంది. ఓకే, సౌమ్యంగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా, ఎంప్టీ మైండ్తో గుడిలోకి వెళ్ళి ఆ భగవంతుడి ఆశీర్వాదం పొందడానికి హెల్ప్ అవుతుంది. అలానే మీరు కొట్టిన 3 సార్లు కొట్టిన గంట, దాదాపు దాని యొక్క తరంగం అట్లీస్ట్ 7 సెకండ్స్ ఉంటుంది. ఈ 7 సెకండ్స్లో మీ 7 చక్రాస్ని అలా 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 టచ్ చేసే శక్తి ఆ శబ్ద తరంగాలకు ఉంది. కాబట్టి మీ బాడీ, మైండ్, హార్ట్, ఫిజికల్ బాడీ అంతా గాల్లో తేలినట్టు ఉంటుంది. పీస్ఫుల్గా, ఆరామ్సే ఉంటుంది. అలా టచ్ చేస్తుంది లేమిగా. 7 సెకండ్స్లో 7 చక్రాస్ని టచ్ చేస్తుంది, ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓంకారం ద్వారా నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది,
చెడు ఆలోచనలు, ఈ నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అవుతాయి. ఈ శబ్ద తరంగాల ద్వారా నెగిటివ్ పక్కకు వెళ్ళి చక్రాస్ అలా 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 టచ్ చేస్తూ పీస్ఫుల్ మైండ్తో గర్భగుడిలోకి వెళ్తారు. కొన్ని శతాబ్దాల క్రితం కొన్ని ఏరియాస్లో పూర్తిగా మన భారతదేశానికి బెల్స్ని రాకుండా ఆపేసే సిచ్యువేషన్ కూడా పూర్వం జరిగింది. ఐ గాన్ త్రూ దట్ ఆర్టికల్. ఆపేశారు పూర్తిగా. ఎందుకు? ఇది వెనకాతల సైన్స్ ఉంది కదా. ఇప్పుడు మీరు రెగ్యులర్గా మనస్ఫూర్తిగా బెల్ని రింగ్ చేస్తే ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని పటాపంచలు చేసేస్తుంటే హౌ టు మేక్ బిజినెస్, హౌ టు డ్రైవ్ నెంబర్స్, హౌ టు డ్రైవ్ సేల్స్, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఈజీగా జరిగిపోతే, మోక్షం ఈజీగా పొందిస్తే, గ్రోత్ ఈజీగా వచ్చిస్తే పనివాడుగా ఉండడానికి నీకు స్కోప్ ఉంటుంది కదా. మీరే మహారాజు మహారాణి అవుతారు కదా. ఈ రోజుల గంట ఇలా కొట్టేసి వెళ్తా ఉన్నాం. కొట్టాలా వద్దని ఒకసారి కొట్టి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, ఎడం చేత్తో కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు కొడుతున్నామో తెలిసి తెలియక కొడుతున్న వాళ్ళు ఉన్నారు. పద్ధతిలో కొట్టి ఒక ప్రేయర్ చేయాలి. ఆ శబ్ద తరంగం నా శరీరంలో ఉన్న సకల దోషాలను ఈ క్షణమే బయటికి పంపించేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, సృష్టికి కృతజ్ఞతలు, సృష్టి శక్తికి కృతజ్ఞతలు అని చెప్తూ అట్లీస్ట్ ఒక 3 times బెల్ని రింగ్ చేయాలి, గంట కొట్టాలి. నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది. క్లియర్? పాయింట్ నెంబర్ 2, ప్రదక్షిణ. ఎడం వైపు నుంచి క్లాక్ వైజ్ చేస్తాం, రైట్ సైడ్ నుంచి చేయం. ఎందుకంటే రైట్ సైడ్ నుంచి భగవంతుడు నడుస్తారు, దైవ స్వరూపాలు నడుస్తాయి. ఎలా నడుస్తాం మనం? క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ నుంచి. నడిచేటప్పుడు ఏం పెరుగుతుంది? సెంటర్లో ఎవరు ఉంటారు? దైవ స్వరూపం ఉంటుంది. ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఒక విగ్రహమో ఒక శక్తిపీఠమో ఏదో ఉంటుంది సెంటర్లో. ఎప్పుడైతే మీరు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో ఆ భగవంతుడు దైవశక్తి ఆరా మీ మీద పడుతుంది. ఇప్పుడు ఒక అయస్కాంతం పక్కన ఒక ఇనుము పెట్టి కొన్ని రోజులు ఉంచితే అయస్కాంతం నుండి ఇనుము వేరు చేసేసాక కూడా కొంత మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ ఇనుములోకి వెళ్తుందా లేదా? ఐరన్ పార్టికల్ మీరు ఇసుకలో పెట్టినా ఇసుకలో ఉన్న రేణువుల్ని ఏకదమ్ అట్రాక్ట్ చేస్తుంది. వై? ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. ఏమి జరుగుతుంది? ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్. ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తారో ఆ సెంటర్ స్టేట్మెంట్, ఆ టెంపుల్ బ్రహ్మస్థానంలో ఉన్న భగవంతుడి యొక్క ఆరా మీ మీద పడి మీ ఆరా క్లెన్జింగ్ అవుతుంది. ఈ చెడు ఆలోచనలు, నెగిటివ్, ఈ చెడు కర్మలు, మీ శరీరంలో నెగిటివ్ ఆరా క్లెన్జింగ్ అయ్యి డివైన్ ఆరా మీకు టచ్ అవుతుంది. తద్వారా ఏమి జరుగుతుంది? హీలింగ్ జరుగుతుంది మీకు. ఇదంతా తెలియక ఏదో తిరగాలి కదా, చెప్పారు తిరుగుతున్నాం అండ్ తిరుగుతున్నప్పుడు మొట్టమొదటి చేసే తప్పేంటి తెలుసా? కోరికలు అడుగుతారు, దిక్కులు కూడా చూస్తారు. దేనికి వెళ్తున్నా? వాడేం పట్టుకున్నాడు, వీడేం పట్టుకున్నాడు, తనేం డ్రెస్ వచ్చింది, తినేం డ్రెస్ వేసుకుని వచ్చింది, ఎవరి చోట్లో ఏ పువ్వు పెట్టుకొని వచ్చింది, పఫ్ వేసుకొని వచ్చిందా, లూజ్ హెయిర్ వేసుకొని వచ్చిందా, ఏ డ్రెస్ ఏంది కదా, ఈ పంచాయతీలు. తప్పు. వెళ్ళిందే భగవంతుడి ఆశీర్వాదం కొరకు, వెళ్ళిందే శరణాగతి వేడుకోవడం కొరకు, క్షమాభిక్ష కోరుకోవడం కొరకు, భగవంతుడి అనుగ్రహం కోసం ఆరాట పట్టడం కొరకు. అవి తప్పించి మిగతా పంచాయతీలు చేస్తే వెళ్ళి వేస్ట్, క్యాలరీస్ బర్న్ అవుతాయి. అంతకు మించిన మేలు ఇంకోటి జరగదు. సో ప్రదక్షిణ వల్ల మీ యొక్క ఆరా క్లెన్జింగ్ అయ్యి మీ శరీరంలో ఉన్న దైవ కళలు, విశ్వ కళలు యాక్టివేట్ అవుతాయి, దివ్య కళలు యాక్టివేట్ అవుతాయి. ఎందుకు? ఆ భగవంతుడి యొక్క ఆరా మీ మీద పడుతుంటది. ఇప్పుడు ఒక లైట్ వేస్తే లైట్ ఒక రేస్ ఎలా పడుతుందో భగవంతుడి యొక్క ఆరా కూడా అలానే ఉంటుంది చుట్టూ. ఆ ఆరా మీ మీద ప్రభావితం పడడం వల్ల మీకు హీలింగ్ జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. అందుకు గాను మనం ఏం చేయాలా? ప్రదక్షిణ. 1 చేస్తే ఒక లెక్క, 2 చేస్తే ఒక లెక్క, 3 చేస్తే ఒక లెక్క, 15 చేస్తే ఒక లెక్క, నాగస్వరూపాలు 27 చేస్తే ఒక లెక్క, మానసాదేవి 27 చేస్తుంటారు. సో ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క లెక్క ఉంది. ఈసారి ఎప్పుడైనా ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఏంది కదా అన్న ఒక వీడియో కూడా మాట్లాడదాం. ప్రదక్షిణ అందుకు. క్లియర్? 3rd one, అర్చన అంటే ఏంటి? ఆఫరింగ్. ఆ పువ్వులు, ఆ బిల్వపత్రాలు, ఆ పసుపు, కుంకుమ, ఆ మంగళ ద్రవ్యాలు ఆఫరింగ్. ఏదైతే భగవంతుడికి భక్తితో ఆఫర్ చేస్తారో దానికి 100 రెట్లు సృష్టి నుండి పొందుతాము. గివింగ్. యు విల్ గివ్, యు ఆర్ గివింగ్ సంథింగ్. మంగళ ద్రవ్యాలు ఎవరికి? దైవశక్తికి. ఆ దైవం హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు అనుగ్రహం ప్రసాదిస్తారు. ఇంత కథ ఉంది. అర్చన వెనకాతల, ప్రదక్షిణ వెనకాతల, గంట కొట్టడం వెనకాతల. ఎప్పుడైతే ఈ 3 జరుగుతుందో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. గంట శబ్దం ద్వారా చుట్టూ రొటేట్ అవుతున్నారు, ఆరా క్లెన్జింగ్ అవుతుంది. కరెక్ట్. అర్చన చేస్తున్నారు, సబ్మిషన్ ఉంటుంది. బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో ఆ గర్భగుడిలో ఉన్న దైవ స్వరూపముతో మీరు కనెక్ట్ అవ్వడం కొరకు
డిజైన్ చేసిన మహా ఋషులు డిజైన్ చేసిన ప్రక్రియనే గంట, అర్చన, ప్రదక్షిణ. ఇది మనం చేయాలి. సరదాగా వెళ్ళి కూర్చొని వచ్చింది వేరు, అక్కడ డివైన్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, మనసుకు ఆ ప్రశాంతత ఉంటుంది కాబట్టి, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు ఖాళీ చేతులతో ఊపుకొని వెళ్తుంటాం. కానీ భక్తితో ఏమేస్తావో దానికి 1,00,000 రెట్లు భగవంతుడు ప్రసాదిస్తాడు. అండ్ అలానే వీలైతే దీపం మన చేతితో వెలిగించే స్కోప్ కొన్ని టెంపుల్స్లో ఉంటుంది, వెలిగించాలి. ఆ దీపం మనం పట్టుకెళ్ళి, ఇంకా దీపం దానం చేసిన సగం దోషాలు పోతాయి. పట్టుకెళ్ళి వెలిగించామని అక్కడ ఎవరు పెట్టినా కొంతమంది వెలిగిస్తుంటారు. దీపం దానం చేయడం వల్ల సగం దోషాలు నివారిస్తాయి. వేరే వాళ్ళకి దానం మీరు ఎక్స్ట్రా కొన్ని పట్టుకెళ్ళారు అనుకోండి, అక్కడ పెడితే ఏమైంది, సంబడి విల్ లైట్ దాట్, త్రూ విచ్ మీ నెగిటివ్ ఎనర్జీస్ కొన్ని పోతాయి. దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ దట్. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అంటే కొబ్బరికాయ కొడతా ఉంటాం, ఎందుకు కొడతామో తెలియదు. కొన్ని టెంపుల్స్ లో లైన్ వాడు కొట్టిసిస్తాడు, 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని ఇలా కొట్టేసి ఆడో ముక్క నీకు మొక్కిస్తా ఉంటాడు. ఆ మొక్క లోపలికి పట్టుకుని వెళ్తాం. జరుగుతుందా లేదా? అది చట్నీలకి చేసుకోవడానికి తప్పించి దేనికి పనికిరాదు. పట్టుకెళ్ళింది మీరు, కొట్టాల్సింది మీరు కదా. కొట్టుకునేటప్పుడు ఒక సంకల్పం చెప్పాల్సింది మీరు కదా. ఎవడో కొట్టడమేంది, అది అక్కడ చేస్తున్న అన్నదానానికి ఆ కొబ్బరి చట్నీకి తప్ప దేనికి పనికిరాదు. మన అహాన్ని విడిచిపెట్టేస్తున్నామన్న సంకేతమే. ఆ బయట ఏదైతే పెంకు, ఆ టఫెస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అది మీ యొక్క అహం, ఇగో. ఆ లోపల ఉన్న వైట్ సున్నితమైన మైండ్, పీస్ ఆఫ్ మైండ్. నా అహాన్ని విడిచిపెట్టి, నా తలపొగర్ని విడిచిపెట్టి, నా మదాన్ని ఇక్కడ విడిచిపెట్టి, నాకున్న ఐనో యాటిట్యూడ్, నాకు అన్నీ తెలుసు అన్న జ్ఞానాన్ని విడిచిపెట్టి, శిరస్సు వంచి నీ అనుగ్రహం కొరకు వస్తున్నాను అని ఒక చెప్పే మాటే బ్రేకింగ్ ద కోకోనట్. కోకోనట్ రిచువల్ అది. నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది, అహాన్ని కూడా తీస్తుంది. ఆ శక్తి దానికి ఉంటుంది. అండ్ టెంపుల్కి వెళ్ళినాక ఇంకా ఫోకస్ కోరికలే. నువ్వు నాకు ఇల్లు ఇస్తే నీకు నా కుర్రలు ఇస్తా, నీ కుర్రలు లేకపోతే అక్కడ నడవదు కదా మరి. నో, ఫస్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే శరణాగతి వేడుకోవాలి. శరణు 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 తల్లి తండ్రి అని శరణాగతి వేడుకోవాలి. తర్వాత తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తున్నాం కాబట్టి క్షమాభిక్ష కోరుకోవాలి. 3వది అనుగ్రహం కొరకు ఆరాటపడాలి. ఈ 3 చేయాలి. ఈ 3 తప్పించి అన్నీ చేస్తాం. నాకు మంచి పిల్లల్నివ్వు, నాకు మంచి హస్బెండ్ నివ్వు, నాకు మంచి వైఫ్నివ్వు, నాకు ఇల్లు నివ్వు, నాకు ఉద్యోగాన్ని ఇవ్వు. నీకు ఎందుకు ఇవ్వాలండి భగవంతుడు? అసలు నీ శరీరంలో దైవ కళలు యాక్టివేట్ అయి ఉన్నాయా? లోక కళ్యాణం అన్న మాట ఏనాడు విన్నావు, ఏనాడు చెప్పావు, ఏనాడు చేశావు? పగవాడు సక్సెస్ అయినా ఆడు బాగుండాలని కోరుకునే దైవ కళ నీలో యాక్టివ్లో ఉందా? అప్పుడు మాత్రమే దైవం ఇష్టపడతాడు. ఇవన్నీ లేదు. కార్లు ఇవ్వు, బంగ్లాలు ఇవ్వు, నో. అందుకే గుడిలో భగవంతుడు లేడు. అమ్మాయి ఈడొస్తే పెద్ద పట్టుకొని వస్తాడు కట్ట, అది కావాలి ఇది కావాలి, అది నేను వినలేనని చెప్పి మనం వెళ్ళే ముందే ఆ గంట శబ్దం వినే దేవుడు వెళ్ళిపోతున్నాడు టెంపుల్ నుండి. సో ఫస్ట్ గుడికి వెళ్ళగానే చేయాల్సింది ఏంటి? ప్రదక్షిణ, గంట, అర్చన చేయించుకొని వీలైతే అక్కడ కూర్చొని చాంటింగ్ చేసి శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలా, అనుగ్రహం కొరకు ఆరాటపడాలా. ఇది పద్ధతి. ఇది ఎప్పుడైతే జరుగుద్దో దైవశక్తితో మీరు మమేకం అవుతారు కాబట్టి మీ శరీరంలో ఉన్న దైవకళలు విశ్వకళలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. అక్కడ కూర్చొని మీరు ఎఫర్మేషన్ ప్రశాంతంగా ఒక పక్కన కూర్చొని భగవంతుడి మీద ఫోకస్ పెట్టి ఎఫర్మేషన్స్ డిక్లరేషన్స్ రిలీజ్ చేయండి. ఎందుకు అవ్వో నేను చూస్తా. అక్కడ శక్తి ఉంటుంది. ఇది చెయ్యాలి. మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు ఇది చెయ్యాలి. ఇది ఒక దైవ కార్యక్రమం. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే చేయాలమ్మా, తప్పదు. ఎస్. అండ్ అతి త్వరలో ఒక పెద్ద దైవ కార్యక్రమంలో కలవబోతా ఉన్నాం. సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి 7 రోజులు కలిసి 7 రోజులు జర్నీ చేద్దాం. గురుగారు, మనకి మీరు రెగ్యులర్ గా క్లాసెస్ రన్ చేస్తూ ఉంటారు, అంటే మనకి ఆన్లైన్ మనకి జూమ్ క్లాసెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా ఇంకా మీరు అంటే ఇంకా పెద్దగా న్యూ వేలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందని అన్నారు. దాని గురించి వివరాలు. పాయింట్ నెంబర్ 1, సంపూర్ణ దైవ కార్యక్రమం ఇది. ఒక వ్యక్తి క్లాస్ అనొచ్చు, ఒక వ్యక్తి ఆన్లైన్ సెమినార్ అనొచ్చు, ఒక వ్యక్తి మీటింగ్ అనుకోవచ్చు, ఒక వ్యక్తి ట్రైనింగ్ అనుకోవచ్చు, ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్మేషనల్ సదస్సు అనుకోవచ్చు. బట్ నేను చెప్తున్నది సంపూర్ణ దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమము. ఈ ప్రోగ్రాము వంశీ గారు మేనిఫెస్టేషన్ చేసింది కాదు, యూనివర్స్ మేనిఫెస్టెడ్ దిస్ ప్రోగ్రామ్ మానవాళి కొరకు. అర్థమవుతుందా? యూనివర్స్ మేనిఫెస్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఎవరి కొరకు? మానవాళి కొరకు. డివైన్ 7 గేట్వే టు ఇన్ఫినిట్ అబండెన్స్ అండ్ వెల్త్. డిఫరెంట్ ప్రోగ్రామ్ ఇది.
7 అనే నెంబర్ కేతువుకి సంబంధించింది. 7 అనే నెంబర్కు ఉన్న ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. మోక్షకారకుడు కేతువు. ఓకే, 7 అనే నెంబర్ ఆయనకి సంబంధించింది. మీరు చూడండి, 7 వారాల నగలు అంటుంటాము. 7 వారాలు, సప్త ఋషులు, సప్త సముద్రాలు. 7 అనే నెంబర్కి ఆ ఎనర్జీ వేరు. 7 హార్సెస్. ఇట్ క్యారీస్ గ్రేట్. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 112 చక్రాస్, ద మేజర్ చక్రాస్ ఆర్ 7. మూలాధార నుండి సహస్రం పై టాప్ క్రౌన్ చక్ర వరకు 7. 7 అనే నెంబర్ వెరీ పవర్ఫుల్ నెంబర్. సో దానికి సంబంధించి డివైన్ 7, ద వే టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ అబండెన్స్ అని చెప్పి ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్, ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము. రిలీజియన్ తో సంబంధం లేదు సుమి, మనం మాట్లాడుతుంది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరం సృష్టిలోనే, సృష్టి యొక్క బిడ్డలమే, సృష్టి యొక్క ఆశీర్వాదాలు పొందే అర్హత అందరికి 100% ఉంది ప్రతి మానవుడికి. రిలీజియన్ తో, కమ్యూనిటీతో సంబంధం లేదు ఈ ప్రోగ్రామ్కి. చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి త్రూ సాధన మాట్లాడబోతా ఉన్నాం. వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్? మేనిఫెస్టేషన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? దేన్ని పట్టుకుంటే పంచభూతాలు మీకు అనుకూలంగా కన్వర్ట్ అవుతాయి, దేనిని పట్టుకుంటే నవగ్రహాలు మీకు బ్లెస్ చేస్తాయి, ఏమి పట్టుకుంటే ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కొని వచ్చి ఈ వ్యక్తికి నేను ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పి లక్ష్మీదేవి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వ్యక్తిలో ఉన్న చెడు కర్మల్ని తొలగించాలని మహాశివుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి. అది హౌ, ఎలా? త్రూ సాధన, త్రూ మంత్ర, త్రూ తంత్ర, త్రూ యంత్ర, త్రూ మైండ్ సెట్. ఇచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరుగును. అచ్చట అంటే మీ భవిష్యత్తు, మీ వర్తమానం, మీ సమృద్ధి, మీ గ్రోత్, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ. మరి అచ్చట రిపేర్లు జరగాలంటే ఎచ్చట రిపేర్లు జరగాలి. ఎచ్చట రిపేర్లు జరిగే ఒక దైవ కార్యక్రమం అని చెప్పొచ్చు. హెల్త్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, సిరి సంపదను ఎలా ఆకర్షించవచ్చు, అనంత ధనాన్ని ఎలా ఆకర్షించవచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, వ్యవసాయ అభివృద్ధి ఎలా, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్పిరిచువల్ అవేకనింగ్. కరెక్ట్. మీరు కోట్ల రూపాయలు సంపాదించాక స్పిరిచువల్ లిబరేషన్ లేకపోతే దెన్ యూఆర్ నెవర్ అండ్ ఎవర్ కాల్డ్ యాజ్ అన్ మిలీనియర్. స్పిరిచువల్ లిబరేషన్ అయ్యాక మీకు ధన సంపదలు వస్తే దెన్ యూ బికమ్ ఏ రిచ్, దెన్ యూ బికమ్ సమ్ వాట్ ధన బ్రహ్మాస్మి. మొదటి మెట్టు స్పిరిచువల్ లిబరేషన్, మోక్ష. అది ఎలా కుదురుతుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ స్పిరిచువల్ అవేకనింగ్. స్పిరిచువల్ అవేకనింగ్ జరగాల. దానికి సంబంధించి పెద్ద దైవ కార్యక్రమం. నాకు తెలియదు ఏం మాట్లాడతాను, ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తరువాత 1-2-3 గంటలు ఏమీ చూడకుండా క్లాసులో నిమగ్నమయ్యి ఏదైనా ఒక సబ్జెక్ట్ 2-3 గంటలు వస్తుంది అంటే మహాశివుడు అమ్మవారు నాలిక మీద కూర్చొని మాట్లాడిపిస్తే గానీ మాట రాదు అని మీ అందరికీ ఒక్క మాట చెప్తా ఉన్నా. దైవ కార్యక్రమం. ఎవరైతే ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటారో, ఆ స్పిరిచువల్ అవేకనింగ్ లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, ఆ డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, శరీరంలో ఉన్న చెడు కర్మల్ని బయటకు పంపించి ఉన్నత శిఖరాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని ఎవరైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, కంప్లీట్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, విజువలైజేషన్, కంప్లీట్ యూనివర్సల్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ ఎవరైతే తెలుసుకొని లైఫ్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ అర్హులే. ముఖ్యంగా యంగ్స్టర్స్ కి నా మాట, కమెంట్ జాయినర్స్ అని. అందరూ కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. సెప్టెంబర్ 30వ తారీఖు నుండి కంటిన్యూస్ గా 7 రోజులు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు అద్భుతమైన డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఆరా క్లెన్సింగ్ కూడా జరుగుతుంది. దేర్ ఆర్ లాంగ్ సబ్జెక్ట్ ఇస్ దేర్. సో గురుగారు చెప్పిన ఈ ప్రోగ్రామ్ గురించి మనకి వరల్డ్ వైడ్ నుంచి కూడా చాలా మంది ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. సో స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఈ డివైన్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మన స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గురుగారితో మాట్లాడాలి అనుకున్నా, పర్సనల్గా కలవాలి అనుకున్నా కానీ ఈ నంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. అతి త్వరలో కలుద్దాం.